అది అర్థం కాకే నా బుర్ర బద్దలవుతుంది. మార్పు అనివార్యం అని గ్రహించినట్టే ఉంది. అనివార్యమా నివార్యమా? కొత్త టెక్నిక్ ఏమైనా ప్రయోగించబోతుందా అని. మార్పుని స్వాగతించాలే. స్వాగతించాలి గాని దుర్గమ్మ విషయంలో మార్పు అంత ఈజీ కాదు. ఏదో గేమ్ ప్లానింగ్. ఏంటే మా అమ్మ నువ్వు నమ్మడం లేదా? మార్పుని నమ్మడమే కష్టంగా ఉంది. మారందే అలా అనదే. మార్పో మాయో రేపు తెల్లారితే గాని తెలీదురా. సర్లే గాని మా అమ్మ ఎక్కడుంది? నాకేం తెలుసురా? నాకేమైనా చెప్పి వెళ్తుందా? పోవే, నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ. అర్థమైందిగా, వెళ్ళు. వెళ్ళి ఇలా తులసి అనుమానిస్తుంది అని వాగావు. అసలే బుద్ధి తక్కువ అంటున్నావు. నిన్ను దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు. పంతులు గారు నమస్కారం బాబు. కూర్చోండి పంతులు గారు. అంటే అమ్మ మాట మీద నిలబడుతుంది. తులసి, ఇంకా మన బతుకు లాహిరి లాహిరి లాహిరేనే. పంతులు వచ్చాడే పంతులు, ఇంకా మనకు పండగే పండగ. పంతులా? పంతులే, కావాలంటే వచ్చి చూడు. ఇంకా మనం అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుందనే పాటని ప్రాక్టీస్ చేయాలి. ఆపరా నువ్వు. అవును, వీడన్నది నిజమే. పంతులు శోభన ముహూర్తం పెట్టడానికే వచ్చుంటాడు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పంతులు గారు, కాఫీ, టీ, మిల్క్, ఫ్రూట్ జ్యూస్, జీలకర్ర, మజ్జిగ, సూపు, 65 అవి కూడా అడుగుతావా ఏంటి? వారిని అసలు పూర్తిగా కూర్చొని కూడా కూర్చొనివా? అన్ని అడిగేస్తున్నా. వచ్చిన పని పూర్తయ్యాక కాఫీ తాగి వెళతారులే. నువ్వు యువతలకి రావే. పొద్దున్నే పంతులు గారు దిగబడ్డారేంటి? అత్త పిలిచిందా? వాళ్ళు పిలిచారా? రమ్మని కబురు చేశారు. అవును పంతులు గారు. ఆదిత్య, వస్తున్నానమ్మా. తులసి, రండమ్మా. దుర్గ ఏం చేసినా విచిత్రమే, చివర్లో పెడుతుంది మెలిక. నమస్కారం అమ్మా. వీళ్ళు తెలుసుగా పంతులు గారు? భలే వారమ్మా. వాళ్ళు తెలియకపోవడం ఏంటి? కొడుకు కోడలు. వరుస వరకు ఓకే అయింది కానీ వీళ్ళింతవరకు ఒకటవ్వలేదు. ఏం మాట్లాడుతుంది ఇప్పుడు? పంతులకి ఎందుకు చరిత్ర చెప్తుంది? వీళ్ళ జాతకాలు చూసి మంచి ముహూర్తం పెట్టండి శోభనానికి. అమ్మా, నువ్వు చెప్పేది నిజమేనా? ఏరా, పంతులు గారితో నేను వేళ కూడా వాడతానా? ఉత్తిగానే ఇంటికి పిలిచాననుకుంటున్నావా? ఓ తులసి, ఒకసారి గిల్లవే. నిజమే, నిజంగానే నువ్వు సూపర్ అమ్మా. నువ్వేం చేసినా సెన్సేషనే. నీ డెసిషన్ జర్నీ సుప్రీం. అంతలోనే అద్భుతమైన మార్పు. బా, అందరినీ నీ మార్పుతో ఆశ్చర్యపరిచావమ్మా. మార్పు సహజమంటారు కానీ నీ మార్పు ఒక చరిత్ర. 20 సంవత్సరాల అభిష్టాన్ని 24 గంటల్లోనే మార్చుకున్నావు. నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా. అమ్మ అనిపించుకున్నావు. ఎన్నిసార్లు అమ్మా అమ్మా అని పిలిచినా తక్కువే అనిపిస్తుందమ్మా. అమ్మా రే, ఏంట్రా కళ్ళు తిరిగితే దింపరా. ఏం పర్లేదమ్మా, నేనున్నాను కదా. రే 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 నా బంగారు కొండవరా. వారిని సంబరాలు చూడలేక చస్తున్నాం కదరా. ఏదొచ్చినా అంతే, అతి సర్వత్రా వర్జతే అన్నారు. ఇదిప్పుడు అయ్యేది కాదు, చచ్చేది కాదు.
అత్తయ్య నిజంగానే ముహూర్తం పెట్టిస్తుందా? పంతుల్ని ముహూర్తాలు లేవో అని చెప్పించడానికి పిలిచిందా? అమ్మా ఈరోజు కాదు 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. వినాయక చవితి తరువాత కవలలు ప్రాప్తిరస్తు. అసలు శోభనమే జరగద్దు అనుకుంటుంటే మళ్ళీ కవలలు అంటాడేంటి పంతులు? దుర్గమ్మ ఏదైనా దగ చేస్తుందా? గొప్ప ముహూర్తం అన్నందుకు మీ నోట్లో పంచదార పోయాలి పంతులు గారు. ఆదిత్య, ఏంటిది మరీ ఎక్కువ చేస్తుంది అత్తయ్య? ఇదేమైనా ఎత్తుకు తగ్గట్టు పడేస్తుందా లేదంటే మోస్తుందా? నెత్తిన పెట్టుకుంటుందా? మారిందా? ఏదైనా మతలబు చేస్తుందా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇదిగో తులసి, ఏడా తిరిగేలోపు లవకుశల్లాంటి కవలల్ని నా చేతిలో పెట్టే బాధ్యత నీది. మేలిక పెడుతుందనుకుంటే మెటికలు విరుస్తుందేంటి? మతిగాని తప్పలేదు కదా. హ్మ్. పిన్ని, ఆ, చెప్పవే దుర్గా. నీ దిష్టి పోవాలనే తీశాను. ఏంటత్తయ్య మావే దిష్టి కళ్ళా? ఏ, అందులో అనుమానమేమీ లేదు. వాదించకు. నీ కళ్ళల్లో చెటపటే చెప్తోంది. అత్తయ్య అతి చేయకు. ఆపు. పిలిచావు కదే దుర్గా, ఎందుకు? ఇదిగో ఈ డబ్బు ఎవరికన్నా దానం చెయ్యి. అలాగేనే దుర్గా. ఇదిగో నొక్కకు. నేనంత దరిద్రపు దాన్ని కాదులేవే. అత్త ఎంత మాట అంది? నా మీద ఎందుకు కోపంగా ఉంది? అత్తయ్యకి ఏమైనా తెలిసిందా? అలాగే. అమ్మా మరి నాకు సెలవిప్పించండి. అలాగే పంతులు గారు. ఏంటి అలా చూస్తున్నావు? పద పద పద. 9:30 కంట. ఇంకా టైం ఉందిగా, పో. హే ఆగవే. హే దాక్షాయిని, దాక్షాయిని, రా ప్రియా, రా కూర్చో. ఇప్పుడు కూర్చునే టైం లేదు. ఏంటి ఏదో తొందరపడుతున్నావు? ఇంకా టైం ఉందిగా. టైం ఉందిలే. నేనిప్పుడు మీ అన్నయ్య ఒక మాట అడిగి రమ్మంటే వచ్చా. నన్ను అడిగి రమ్మన్నారా? ఏంటది? ఏం లేదు. మరి మరి మరే అని నా దగ్గర మొహమాటం ఎందుకు ప్రియా? చెప్పు ప్రియా. అదే ఇవాళ కార్యం అనుకున్నాం కదా. అవును. అదే మా ఇల్లు చిన్నది కదా, ఏర్పాట్లు మీ ఇంట్లో చేస్తే బావుంటుంది. వీలవుతుందో లేదో కనుక్కుని రమ్మన్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది. అడగాల్సిన అవసరమే లేదు, ఆలోచించాల్సిన పని లేదు. రాహుల్ కూడా ఇవాళ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. నేను మనం అందరం మీ ఇంట్లో ఉందాం, సరేనా? అలాగే. పద మన ఏర్పాట్లు మొదలు పెడదాం. ఏంటత్తా ఏవో ఏర్పాట్లంటున్నావు? వచ్చావా? నేనే పిలుద్దాం అనుకుంటున్నాను. అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి రావాలి. వెళ్తా కానీ ముందు ఈ ఏర్పాట్లు దేనికో? అర్జెంటుగా మార్కెట్ ఏంటో చెప్పత్తా. ఇన్నాళ్ళు పిచ్చి కుదిరితే కాని పెళ్లి కుదరదు అని, పెళ్లి కుదిరితే కాని పిచ్చి కుదరదు అన్నట్టు సాగింది. ఇంతకాలానికి రెండూ కుదిరాయి. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పత్తా. మా ఇల్లు చిన్నది కదా, ఏర్పాట్లు మీ ఇంట్లో చేస్తే బావుంటుంది. ఆలోచించాల్సిన పని లేదు. రాహుల్ కూడా ఇవాళ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు.
మన ఇంట్లో తులసి ఆదిత్యలకి ఫస్ట్ నైట్ అనుకుంటున్నాం. ఓహో అదే విషయం. అయితే నేను అన్న మాటలు దుర్గమ్మ గారి మీద వ్యాక్సిన్లా పనిచేశాయన్నమాట. పంతం పట్టింపు మొండితనం పనిచేశాయన్నమాట. ఏమన్నా నీ మాటలు పనిచేశాయా? అదే అత్త, మా ఫ్రెండ్ వాళ్ళ పార్టీకి లక్ష్మిని తీసుకుని వెళ్దామని వెళ్తే అప్పుడు అలాగే నేను మీ కొడుకులాగా వానపావుని కాదు, తాచుపావుని. మీ వాళ్ళ నేనేమి దద్దమ్మని కాను. చీము నెత్తురు పౌరుషం ఉన్నాయి. అలా ఆవిడ్ని కడిగి పారేశాను. ఏంటత్త అలా కొట్టావు? కొట్టక మెచ్చుకోవాలా? పెద్ద చిన్న లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడమేనా? నువ్వన్న మాటలకి ఆవిడెంత ఫీల్ అయి ఉంటుంది? ఆదిత్య ఎంత హర్ట్ అయి ఉంటాడు? అదేంటత్త మీరెన్నిసార్లు అనుకోలేదు? మేం అనుకోవడం వేరు, నువ్వు అనడం వేరు. మా వయసు వేరు, నీ వయసు వేరు. పిల్లకాకివి. నీకనే అర్హత ఎక్కడుందిరా? నీది చెప్పింది వినే వయసు కానీ తిరిగనే వయసు కాదురా. ఈ మాత్రం అనలేక ఆదిత్య అలా మౌనంగా ఉండేది? ప్రేమ గౌరవం రా. నువ్వు దాన్ని అసమర్థత, చేతకానితనం అంటావరా? దత్తమ్మ, దద్దోజనం అని అనొచ్చా? నచ్చలేదు. ఈ విషయంలో నీ ప్రవర్తన అస్సలు నచ్చలేదు. వదిలే దాక్షాయని, కొన్ని మాటలు మనం అనలేం. ఉడుకు రక్తం వాళ్ళు. వీళ్ళలాంటి వాళ్ళు అనడమే కరెక్ట్. సమర్థించుకు ప్రియా. మంచే జరిగిందిగా. మరోలా జరిగితే మన ప్రయత్నం అంతా వృధా అయ్యేది కదా. సారీ అత్త. సారీ చెప్పడం కాదురా, ఇంకోసారి నోరు జారకుండా చూసుకో. అలాగే అత్త. దాక్షాయని, నేను వెళ్ళొస్తాను. సరే ప్రియా. మమ్మీ, డాడీ, మీకు పల్లీలంటే ఇష్టం కదా, అందుకే కొత్త చున్నకాయలు కాల్చుకొని బెల్లం ముక్క కూడా పట్టుకొచ్చాను. ఒలిచి పెడతాను, తినండి. నా తల్లి, అమ్మా నాన్నలంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. తల్లిదండ్రులకు బిడ్డల మీద, పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమలు మామూలే కదా మమ్మీ. మామూలే. అందుకే వృద్ధాశ్రమాలు నిండుగా ఉంటున్నాయి. అలా ఉంచడం ప్రేమ లేక కాదు నాన్నగారు. వేలు కాక పెద్దవాళ్ళు ఆనందంగా ఉండడం కోసం. అలా ఉండడం కూడా తలకు మించిన భారమే, మీకు తెలుసా? అయినా వాటి గురించి ఇప్పుడు మనకెందుకులే. ముందు మీరు పల్లీలు తినండి. ఇవిగో. కొత్త కాయలు కదా, చాలా రుచిగా ఉన్నాయి. ఇదేంటో వేరుశనక్కాయలు ఇలా ఎన్ని తిన్నా విసుగనిపించదు, వద్దనిపించదు. మమ్మీ, నిన్ను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏమడుగుతుంది? ఏం చెప్పాలి? పైగా నిజం అంటుంది. కొంపతీసి మా విషయం ఏమన్నా తెలిసిందా? అమ్మో. ఏంటి మమ్మీ, మాట్లాడవే? నువ్వేం అడగలేదుగా. మా అత్తగారు మీతో ఏదైనా మాట్లాడిందా? ఎందుకో అంత సడన్ గా అలా మారింది? శుభకార్యం చేయిస్తాను అని ఎలా ఒప్పుకుంది? మీకు చెప్పే ఒప్పుకుందా? మాతో సంప్రదించి సరే అన్నా, ముందే మాతో చెప్పినా మేం ఉండేవాళ్ళమా? నీతో చెప్పేసి ఎప్పుడో మా దారిని మేము చూసుకునేవాళ్ళం. నోరు ముయ్యండి. నోరు అనడానికే కాదు, కాస్త మంచి చెడు వెనక ముందు అనే మాట, అనని మాట
ఆలోచించి మాట్లాడడానికి ఉపయోగించాలి. ఇప్పుడు నువ్వన్నది ఏం మాట? బుర్రుండే అన్నావా? ఆ, ఏదో పరాయి వాళ్ళలా అలా అంటావే? ఏదో లేవే, ఒకటనబోయి ఇంకోటి అనేసాను. ముందే చెప్తే ముచ్చట తీరగానే వెళ్ళడానికి ముందే ఏర్పాట్లు చేసుకునే వాళ్ళము అన్నాను. ఇలా అన్నదానికి అలా తప్పు పట్టేస్తే ఎలా? ముచ్చట అచ్చుట వెళ్ళడం ఇవేమీ లేవు. ఇన్నాళ్ల తర్వాత వచ్చారు, కొన్నాళ్ళు ఉండాల్సిందే. అలాగే ఉంటాం. ఇదిగో అమ్మా, నువ్వు మీ నాన్నగారి మాటలేం పట్టించుకోకు. మీ అత్తగారైతే మాతో ఏమీ మాట్లాడలేదు. అమ్మ వాళ్లతో చెప్పకుండా మాట్లాడకుండా ఎలా ఉంది? అసలు ఎందుకు తలాడించింది? ఏంటి కారణం? ప్రియా, అమ్మయ్యా, ఏం చేస్తున్నావు ప్రియా? కర్టెన్లు మొత్తం మాసిపోయాయి, ఉతుకుదామని. ఉతకడం, ఆరేయడం, మార్చడం తర్వాత ముందు స్వీట్లు తయారు చేద్దాం. స్వీట్లా? స్వీట్లు అంటున్నారు అంటే అప్పుడే మా కోడలు మీకు వార్త మోసేసిందన్నమాట. దాని నోట్లో పంచదార పొయ్యా, నువ్వు గింజ నిమిషం కూడా నాంచదు నాలుక మీద. మేం సీక్రెట్ గా శోభను అరేంజ్ చేస్తున్నామని దుర్గమ్మకి తెలిసిపోయిందా? దాని ప్రేమలు వేరు, దాని సంతోషాలు వేరు. అవును, ఏంటి స్వీట్లు అంటున్నావు? తను అంటే అయినా నాకు తెలియక అడుగుతున్నాను. ఇద్దరికిద్దరే భలే చతుర్లు. ఒకరిది నాటకం అయితే మరొకరిది జగన్నాటకం. ఇందులో నాటకమే ఉందమ్మా. ఏంటి అంటే స్వీట్లు అని నువ్వన్నావని తను అనటం, తనకేమీ తెలీదు ఏం స్వీట్లు అనటం. ఈవిడ గారంటే శ్రీ 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 దాక్షాయణి దేవి గారు, వైఫ్ ఆఫ్ డిఐజీ గారు, డాటర్ ఆఫ్ మినిస్టర్ గారు కొన్న కజ్జికాయలు అరసలు అని, నాకవేంటో తెలీదు అని. అలా అని కాదొదినా, అసలు ఇప్పుడు స్వీట్లెందుకు అని. ఆ నమ్మేస్తారని? అంతా అమాయకత్వం. అవును ప్రియా, నా కోడలు, అదే నీ కూతురు, సారీ, మొన్నటిదాకా నీ కూతురు, ఇప్పుడు డాటర్ ఆఫ్ పాపా అండ్ బాబు. విషయం చెప్పింది కానీ విశేషం చెప్పలేదా? చెప్పందే వీరు 2 చేతులు గుంజే అన్ని సరుకులు తీసుకొచ్చి స్వీట్లు చేద్దామని అంటారా? విషయం విశేషం తెలియడానికి అది అసలు మా ఇంటికే రాలేదు. రాలేదా? నమ్ముతున్నానులే. అందుకే విశేషం నేనే చెప్తాను. ఎల్లుండి రాత్రి మా అబ్బాయి ఆదిత్యకి, మా కోడలు తులసికి శోభన ముహూర్తాన్ని నిశ్చయించాను. బంధుగణాన్ని పిలుద్దామంటే కరోనా కాలం కదా, ఇరుగు పొరుగు వాళ్ళకి మీ హిస్టరీలు తెలుసు కాబట్టి పేరంటానికి పిలుస్తున్నాను. వచ్చి ముచ్చటికి తోడుండి శుభకార్యం దగ్గరుండి జరిపించి వెళ్ళండి. అవును దుర్గక్క, నన్ను మా ఇంట్లో పిలవాలి కానీ ఈ ఇంట్లో పిలవడం ఏంటి? ఇద్దరు తోడు దొంగలేగా, ఏ ఇంట్లో పిలిస్తే ఏంటి? తోడు దొంగలేంటోదినా? సంచులు మోసుకురావటం, స్వీట్లేంటి అని అడగటం. నిజంగా తెలీదు అన్నాను కదా. సరేలే, వివరంగా వాదించడానికి నాకు అసలే టైం లేదు. సంచులు మోత మోసి ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా అని వచ్చాను. ఏదో నోరు ఊరుకోకుండా అంటున్నాను.
మీరేమి ఫీల్ అవ్వకండి దాక్షాయణి గారు. రాత్రి శోభనానికి రండి. దీన్నే వ్యంగ్యం అంటారు. నాకంత హాస్యం రాదులేండి. వస్తాను. వదినా